నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా విద్యార్థుల చేత భారీ ర్యాలీ మైన్సా పట్టణంలోని పీప్రై కాలనీలోని సంస్కార్ స్కూల్ విద్యార్థులచే ఓటు యొక్క ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి వార్డు కౌన్సిలర్ చందులాల్, హిందూ వాహిని చింతపండు మహేష్, డాక్టర్ ఆషాముల్లా మోహన్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్ పటేల్ తెలియజేశారు. ప్రజాస్వామ్య పాటను చిన్నపిల్లలు వారు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వార్థంగానే తయారయ్యారు. చాలామంది మనమందరం కూడా స్వార్థం కోసం పనిచేస్తున్నాం, కానీ ధర్మ పరిరక్షణ కోసం నిస్వార్థంగా ఎప్పుడు 24/7 నేను ఉన్నానని చెప్పేసి ఎన్నో కష్టాలు ఎదురైనప్పుడు కూడా ఇంకా ధర్మం కోసమే పనిచేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళని చైతన్యపరుస్తూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందిస్తూ అందరినీ జాగృతపరుస్తూ ఉన్న మహేష్ అన్న గారికి మీ యొక్క సేవలను ఇట్లనే కొనసాగించాలని ఆశిస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోవాల్సిందిగా మనం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంస్కార్ స్కూల్ యజమానానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే విషయం చెప్తాను. దేశం మనది, ధర్మం మనది, పాలన మనది, ప్రగతి మనది. ఓటరుగా గర్వించు, ఓటు హక్కును ధైర్యంగా వినియోగించు. అప్పుడే ఈ దేశం బాగుంటుంది, ధర్మం బాగుంటుంది. ఏదైతే స్వార్థం కోసం అధికారంతో అహంకారంతో గద్దెనెక్కినటువంటి పరిపాలనను నీ తలరాతును నువ్వే మార్చుకునే విధంగా ఓటు హక్కుని ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగంలో మనం ఈ యొక్క హక్కుని కూడా మనము నిస్వార్థం కాకుండా స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ధర్మం కోసం పరిపాలన మన చేతిలో ఉండే విధంగా ఓటు హక్కును వినియోగించాలి తప్ప సార్ అని చెప్పినట్టు కేవలం 500 రూపాయలకో 1000 రూపాయలకో చీర కోసమో బంగారం కోసమో ఈరోజు చూస్తా ఉన్నాం. ఉచిత బస్సు అని చెప్పేసి పరిపాలన వ్యవస్థ నాశనంలో మనం కూడా ఓటు హక్కుని ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి.